దేవునికి మహిమ ఘనత ప్రభావములు మన ద్వారా ప్రభువుకు కలిగినట్లుగా మనందరం కూడా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును వినడానికి మనము సిద్ధపడదాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ నుంచి యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. జాగ్రత్తగా మీరు గమనించండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. 27వ వచనం కూడా చూద్దాం. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఎంట చేర్చుకొనెను. దేవుడు ఈ వాక్యము నుండి ఈరోజు మాట్లాడనటువంటి విషయములను మనము ధ్యానం చేద్దాం. కూర్చున్నట్టు మీరందరూ చదువుకున్నట్టు ఈ యోహాను సువార్తలో 19వ అధ్యాయము 26, 27వ వచనములో రాయబడిన ఈ మాట యేసుక్రీస్తు తాను సిలువలో పలికినటి 3వ మాట. నేను ఇంతకు ముందు ఈ సిలువలో 3వ మాటని గూర్చి ఇంతకుముందు వారంలోనే నేను మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజున ఈ సిలువలో 3వ మాటను మరొకసారి మీ మధ్యను ప్రకటించాలని ప్రేరేపించబడి, లేక ప్రభువు చేత నడిపించబడి మరొక చక్కటి వాక్యముతో ప్రభు నన్ను నడిపించారు. ఈ సిలువలో 3వ మాట 2వ భాగాన్ని నేను మీ ముందు ఉంచాలని ఉద్దేశంతో ఉంటున్నాను. ఈ 2వ భాగంలో, ఈ సిలువలో 3వ మాటలో 2వ భాగంలో ప్రేమను గూర్చి తెలియజేయబడుతున్న విషయాన్ని మీకు నేను చెప్పాలని ఉద్దేశం కలుగున్నాను. ఇక్కడ యేసు ప్రభువారు సిలువలో తాను పడుతున్నటువంటి భయంకరమైనటువంటి వేదన సామాన్యమైనది కాదు. కానీ అలాంటి పరిస్థితిలో తన తల్లిని ప్రేమించినట్టు, అలాగనే తన శిష్యుడైనట్టు యోహానును ప్రేమించినట్టు విధమును మనం చూసినప్పుడు మనము ఒక సంగతి నేర్చుకుంటాం. అదేంటంటే, దేవుడు ప్రేమై ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే,
ఒక తల్లి బాధ్యతను తీసుకున్నట్టి కుమారుడు గాను, ఒక శిష్యులకు ఒక బాధ్యత అప్పగిస్తున్నట్టి వ్యక్తిగాను మన ప్రభు అయిన యేసు కనబడతాడు. అందుకే మనకి దేవుని ప్రేమ ఎటువంటిదో మనకి కనిపిస్తూ ఉంది, లేక ప్రేమ అనేది మనకి కనిపిస్తుంది. దాని నుంచి కొన్ని సంగతులను మీతో నేను పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, యోహాను సువార్తలోనే 3వ అధ్యాయమును మనము బైబిల్ను చూస్తే 3వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనము చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. చూడండి, ఈ యోహాను సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనములో ఒక విషయాన్ని మనకు చూపిస్తున్నాడు. అదేంటంటే ప్రేమ. యేసు ప్రభువారు ఒక పాపిని ప్రేమించినవాడు, ఒక రోగిని ప్రేమించినవాడు, ఒక దెయ్యము పట్టిన వాడిని ప్రేమించినవాడు, ఒక కుష్టి రోగిని ప్రేమించినవాడు. ఇలాగూ మనుషుల యొక్క శారీరకంగా బాధపడుతున్నటువంటి ప్రతి వ్యాధి బాధలను విడిపించడానికి ఆయన సిద్ధపడి వచ్చిన ప్రేమామయుడు. అంత మాత్రమే కాకుండా ఆయన లోకములో ఉన్నటి ప్రతి వ్యక్తిని, వారని వీరని లేక పురుషుడని స్త్రీ అని తారతమ్యము లేకుండా ఫలానా దేశమని కాకుండా భూమి మీద ఉన్నటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన ప్రేమను ఎల్లడపరిచిన విధమును మనము చూస్తూ ఉన్నాము. చూడండి, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు తాను ఒక తల్లిని చూపించి, ఒక శిష్యుడిని చూపించి తన ప్రేమను ఎల్లడపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజున సమస్త మానవుల కొరకై, సమస్తమైనటి ప్రజల కొరకై యేసు ప్రభు తాను సిలువలో బలి అవుతూ తన రక్తము ద్వారా లేక తన త్యాగం ద్వారా భూప్రపంచం మీద ఉన్నటి ప్రతి మనిషిని తన రక్తం ద్వారా పవిత్రపరిచి వారి పాపములను క్షమించి ప్రాణము పెట్టిన ప్రేమ కలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన తన గాయముల ద్వారా వచ్చిన రక్తమును భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోక్షించి
ఆయన గాయములలోంచి వచ్చిన రక్తము ద్వారా మనుషులు ప్రతి ప్రేమ నుండి మరి యేసు ప్రేమను పొంది యేసు ప్రేమలో నడిపించాలని ఆయన కోరుకుంటూ ఆయన ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. గనుక రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఒక సంఘములో చేర్చబడేటువంటి వారిగా దేవుడు తన నిర్ణయాన్ని ప్రేమతో తెలియజేస్తున్నాడు. ఇక్కడ శారీరకంగా మరియను మనము చూస్తూ ఉండగా ఆత్మీయముగా మనము ఈ రోజున రక్షించబడినది ప్రతి వ్యక్తి, ప్రతి సహోదరి సహోదరులు క్రీస్తు ప్రేమ కలిగిన రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఒక సంఘము అంటే క్రైస్తవ సంఘములో చేర్చబడడం, ఆ సంఘములో చేర్చబడిన వారు ఆ సంఘము వారికి తల్లి అని మనము గమనించవలసిన వారిగా మనం ఉంటున్నాం. అయితే ఇక్కడ దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. మనం దేవుని ప్రేమను పోగొట్టుకున్నాం. ఏదేని తోటలో దేవుని ప్రేమను పోగొట్టుకొని ఒక శాపాన్ని మనము భూమి మీద నుండి మొట్టమొదటి నరుడు అనబడినది ఆదాము అవ్వల ద్వారా మనమందరం కూడా ఒక పెద్ద శాపాన్ని మోస్తూ ఉన్నటువంటి సమయము, మోస్తున్న పరిస్థితుల్లో ఉండగా మన ప్రభు అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపి తన ప్రేమను ఎల్లడపరిచినట్లుగా మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో కొన్ని సంగతులు నేను చదువుతున్నాను, మీరు చూడండి. 12వ వచనం యోహాను మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగో ప్రాప్తించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ప్రాప్తి ఆయను. ఇప్పుడు మరణమును గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు అపోస్తలుడు పౌలు. ఒక మనిషిని ద్వారా ఆయన ఇందాక చెప్పుకున్న వ్యక్తి ఆదాము అవ్వలు అనేటువంటి వారి ద్వారా ఈ యొక్క పాపము మరణములకు దారి తీసింది. అయితే ఆ మరణం నుంచి విడిపించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎలా వచ్చాడో కింద వచనాల్లో మనం చూసుకుంటే, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దెనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బొల్లు పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము మేలేను ఆదాము రాబోవానికి గుర్తి అయి ఉండెను. అయితే అపరాధమును కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృప యేసుక్రీస్తు ఒక మనిషిని కృపచేతనైనటి దానము అనేకులు విస్తరించెను. ఇంకా కింద చెప్తున్నాడు,
మనము పాపము చేసి ఒకని వలన పాపము మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆదాము కలుగలేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చి ఎదై శిక్షావిధికి కారణమాయను. ఇలా చెప్తూ ఇలా మాట్లాడుతూ ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ఇందులోనే 8వ వచనాన్ని కూడా చదువుతాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరచుచూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరెంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి వారమై ఆయన జీవించుట చేతన మరీ నిశ్చయముగా రక్షించబడెదము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్నది ఈ లేఖనములన్నీ కూడా మనం చూసినప్పుడు ఒక మనుషుని ద్వారా ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపము అందరికీ కూడా ప్రాప్తించింది. ఆ పాపము నిడిపించడానికి యేసుక్రీస్తు శిలువలో తన ప్రేమను ఎంత గొప్పగా తెలియజేస్తున్నాడు అంటే, దేవుడి లోకముని ఎంతో ప్రేమించి అని చెప్పి కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసును అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసు క్రీస్తుని భూలోకములో ఉన్నంటి ప్రజల కొరకై ఆయనను అనుగ్రహించెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి పాపమును తీయడానికి, ఒక మనిషి పాపము పోవడానికి దేనికి శక్తి లేదు. అంటే నైవేద్యములకు శక్తి లేదు, పలహారములకు శక్తి లేదు, కానుకలకు శక్తి లేదు. ఒకవేళ ఒక మేకను తీసుకుని వచ్చి బలివ్వటం వలన కూడా రక్తములో శక్తి లేదు. ఇలాగా ఎడ్ల రక్తము, కోళ్ల రక్తము, ఇలా రకరకాల యజ్ఞముల చేత మనిషిని పాపమును పోవడానికి అవకాశం లేని సమయంలోనే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మానవాళి పాపముల కొరకే ఏం చేశాడో తెలుసు అంటే, లోకము ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని నిత్య జీవము మనము పొందులాగున ఆయనను అనుగ్రహించెను. అందుకే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పిన విషయాన్ని కూడా మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. ఇక్కడ మీరును ప్రేమ కలిగి నడుచుకునండి అంటే, ఆయన బలి
అవటంలో ఆ బలిలో దేవుని ప్రేమ కనిపిస్తుంది. ఆయన అర్పణలో అంటే తన ప్రాణత్యాగంలో ప్రేమ కనిపిస్తుంది. మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. ఈ యొక్క 5వ అధ్యాయంలో ఎఫెసీలో ఉన్నటి సంఘం, ఆ సంఘము దేవుని యొక్క పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ, దేవుని బిడ్డలుగా బ్రతకాలని కోరుకుంటూ వారికి జ్ఞాపకం చేస్తున్న విషయాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె అని ప్రారంభిస్తాడు ఈ 5వ అధ్యాయము. కావున అంటూ ప్రారంభించి, మీరు దేవునికి ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. మీరేనారా? దేవుని పోలి నడుచుకున్నది అంటే ఎఫెసీ సంఘములో ఉన్నటి ప్రజలందరూ యేసు ప్రభువుని కనుగొన్నా గాని, మందిరానికి వస్తూ ఉన్నప్పటికీ గాని, లేక బాప్తిస్మము పొంది ఉన్నప్పటికీ గాని, వారిలో దేవుని యొక్క స్వారూప్యము అనేది మాత్రము కనిపించటం లేదని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఇంకొక మాట మనం గమనిద్దాం. ఇక్కడ దేవుని సంఘాన్ని గురించి రాస్తూ పౌలు ఆ ఎఫెసీ పట్టణంలో నుండి ప్రజల గురించి కూడా రాసి ఉండవచ్చును. ఎందుకంటే వారు నడుచుకుంటున్నట్టు, ఆ పట్టణస్థులు నడుచుకుంటున్న తీరు సరైన విధానంలో లేదు కనుక దేవుని పోలి నడుచుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని పోలి ఎందుకు నడుచుకోవాలి అని అంటే, శారీరకంగా మన దేవుని పోలిన వారిగా మనం ఉన్నాము. బైబిల్ చెప్తున్నాడు, నరులు తన స్వరూపమందును తన పోలికి చొప్పున చేసుకున్నాడని బైబిల్ మనకి చెప్తుంది. కనుక ఆయన పోలికలో నడవడానికి మన చిత్తావృత్తి అందు, బైబిల్ చెప్తుంది, ఆయన పోలికలో మనం నడవడానికి చిత్తావృత్తి అందు అంటూ ప్రారంభించి బైబిల్లో చెప్తాడు. ఎక్కడ చదువుకుందాం. ఇక్కడ రాస్తాడు, ఇందులోనే 4వ అధ్యాయంలోనే చెప్తాడు. చదువుదాం. 20 వచనం నుండి చదువుకోవచ్చు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల వీరిలాగును క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. మళ్ళా చదువుదాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన అందరి సత్యము ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల అంటూ మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కారు. మీకు అర్థమైందా? ఇక్కడ ఉపదేశించబడిన వారైన ఎడలా అని చెప్పి మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కారు అంటున్నాడు. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటి తెలుసంటే, అయితే మీరు యేసును గురించి విన్నారు, ఆయన యందు సత్యమును ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశించబడిన ఎడల అనే విషయం మాట్లాడుతూ,
అయితే ఇలాంటి బోధ తెచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు వారు విన్నారే కానీ వారి జీవితంలో ఇలా ఉందంట. ఎలాగా? మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. వినబడింది, వాళ్ళకి వినబడ్డది ఆ మాట, బోధించబడింది. కానీ బోధించబడిన చెప్పబడిన విషయాలను అలాగూ నేర్చుకున్న వారు కారట అంటూ, కావున మునుపటి ప్రవర్తన విషయములో అయితే ఎవరు? ఎఫెసీ సంఘము కావచ్చు, ఎఫెసీలోని ప్రజలు కావచ్చు. కావున మునుపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తావృత్తి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నది. అది మన ఇక్కడ దేవుని పోలికతో అనగా నడుచుకోండి ఈ 5వ అధ్యాయంలో మనం వచ్చిన చూస్తాం. అలాగే పై వచనంలో కూడా పౌలు చెప్తున్నాడు, మీ చిత్తావృత్తి యందు లేక మీ హృదయమునందు అనగా మీరు నూతన పరచబడిన వారై, కొత్తగా మార్చబడిన వారై అని చెప్తూ, నీతి యథార్థమైన భక్తి గలవారై అయినప్పుడు దేవుని పోలికగా సృష్టింపబడిన వ్యక్తులుగా మనము మన హృదయములోని నవీన స్వభావము కనిపించడమే కాకుండా దాన్ని ధరించినట్లుగా అనేక మంది చూస్తారు అనే సంగతి విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. గనుక దేవుని పోలిక ఎప్పుడంటే నీతియు యథార్థతయు భక్తి గలివారినై ఉండి, అప్పుడు మనలో ఏ స్వరూపం వస్తుందంటే, ఏ సారూప్యం వస్తుందంటే దేవుని పోలిక అనేది మనలో కనిపిస్తుంది. ఇలా చెప్తూ పౌలు 5వ అధ్యాయం 8వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మీ కొరకు తనను తాను అర్పణగాను, ఎలాగంటండి? అర్పణగాను. మనము పాత నిబంధన గ్రంథంలోనికి వెళితే అక్కడ కొన్ని అర్పణలు మనకు కనిపిస్తాయి. ఆ అర్పణలను మనం జాగ్రత్తగా మనం చదివినట్లయితే, ధ్యానించినట్లయితే ఆ అర్పణలన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా కనబడతాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులకు వారి యొక్క పాపముల నిమిత్తమై ఆయన కొన్ని అర్పణలను నిర్ణయించాడు. ఆ అర్పణలలో ఎవరు కనపడతారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కనబడతాడు. అది పాత నిబంధన చెప్తున్నది భాగం. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఆయన శరీర రూపిగానే మానవుల యొక్క లేక ప్రజలందరికీ వారి పాపములకు పరిహారముగా అర్పణములుగాను బలిగాను ఆయన మనకి కనిపిస్తాడు. ఆ విషయాన్ని మాట్లాడుతూ, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగా అర్పించుకును, అలాగును మీరును ప్రేమ కలిగి నడుచుకున్నదే. ఈ విషయాన్ని పౌలు గారు చెప్తాడు. ఆయన ప్రేమ ఆయన ప్రకటించడమే కాకుండా
ఆయన స్వస్థత కార్యాలలో కాకుండా ఆయన మరణంలోనూ కూడా ఆయన ప్రేమను మనం చూస్తాం. అందుకే ఈ ప్రేమను గురించి బైబిల్ నిండా అనేక విషయాలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా యోహాను రాసినటువంటి పత్రికలో యోహాను రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం చదువుతాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. చూడండి, ఏ యోహానునైతే యేసు ప్రభువారు సిలువలో ఉండి తన శిష్యుడిని పిలిచి ఇదిగో నీ తల్లి అని తన ప్రేమను ఎల్లడిపరిచాడో, ఆ ప్రేమ ఆయన కళ్ళతోడు చేతులతో తాకి చూశాడు కనుక ఆయన తన యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ఆయన రాయగలిగాడు, చెప్పగలిగాడు. అది ఇక్కడ ఆయన చెప్తున్న మాట. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. చూడండి, ఈ సమయంలో దేవుని ప్రేమను గురించి యోహాను చెప్తున్న విషయాలు మనము గమనించగలుగుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, త్రోయబడిన వారిని, సుంకరులైన వారిని, ఎన్నికలైన వారిని ఆయన ప్రేమ చేత వాళ్ళని పరలోకమునకు సిద్ధపరిచారు. అయితే మనము కూడా ఆయనను మనము ప్రేమించే బద్ధులమై ఉన్నామని యోహాను రాస్తాడు. ఎందుకో తెలుసు అంటే, ఆయన ప్రేమ రోమీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఆయన ప్రేమను గురించి మాట్లాడతాడు. 9వ అధ్యాయము 20వ వచనం. దేవుని ప్రేమించే వారికి, చూడండి, ఇందాక చెప్పాను కదా, మనము కూడా ప్రేమించబద్ధులమై ఉండి, లేక మనము కూడా ప్రేమించాలని చెబుతూ, అంతే కదా, ఇంతగా ఎఫెసీయులు రాసిన పత్రికలో కూడా చెప్పాడు కదా, మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్పినట్లుగా ఇక్కడ అంటున్నాడు. దేవుని ప్రేమించు వారికి అని ప్రారంభించి, ఆయన సంకల్పమును చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నమని ఎరుగుదము. ఆయన ప్రేమించుట అంటే మనం గమనించవలసిన విషయం. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొనడమే ప్రేమ. ఆయన ఆజ్ఞ అంటే బైబిల్ని మనం గైకొనడం. యోహాను యొక్క మాటలలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమ ఆయన అంటాడు, నేను కొత్తగా ఏమి రాయట్లేదు కానీ, ఆయన ప్రేమించుటయే దేవుని యొక్క ఆజ్ఞ అంటూ తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనిస్తాం. చదువుదాం, అది కూడా
ఎక్కడ యోహాను సువార్తలో ఉంటుంది 15వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమును మీరు మీరొకరినొకడు ప్రేమింపవలెనటియే నా ఆజ్ఞ. చూసారా, నా ఆజ్ఞ అంటే ప్రేమలో అందుకే నిన్ని వలె నీ పొరుగు వారిని ప్రేమించుట అనే మాట అంటే ఆజ్ఞ. అంటే ఆజ్ఞ ప్రేమ అయ్యున్నది. దేవుని ప్రేమే ఆజ్ఞ అయ్యున్నది. ఈ ఆజ్ఞ సిలువలో యేసు ప్రభు తన తల్లితో చెప్పి, ఇదిగో నీ కుమారుడు. ఆ శిష్యుడిని చూసి, ఇదిగో నీ తల్లే. అక్కడ ప్రేమ కనపడుతుంది. ఆ ప్రేమలో ఏం కలుగుందో తెలుసంటే ఆజ్ఞ కలుగుంది. ఆ రోజు నుంచి కూడా ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని రాశాడు. కనుక మనం ఈరోజు అత్యున్నతమైనది ఏంటో తెలుసండి, దేవుని ప్రేమ. ప్రేమ కలిగించుటకు ప్రయాసపడుడి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే దేవుని ప్రేమ చూపించాలి కదండి. ఒక సమరయుడు తన ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. దానికి ముందుగానే ఒక యాజకుడు ఆ రోడ్డున వెళ్ళాడు. ఆ తర్వాత లేవీయుడు కూడా అదే దారిని వెళ్ళాడు. దారి పక్కన ఒక వ్యక్తి కొర ప్రాణముతో ఉన్నాడు. కానీ యాజకుడు అనేవాడి చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా చూసి వెళ్ళిపోయాడు. ఒక వ్యాపారి, ఒక సమరయుడు మాత్రం ఆ మూలుగుతున్న వ్యక్తిని చూసి దిగి తన దగ్గర ఉన్నట్టు ఆ యొక్క నూనెతో తన గాయాలను కడిగి, ద్రాక్షారసంతో తన గాయాలను కడిగి, నూనెతో ఆ గాయములన్నీ కూడా అద్ది తన వాహనం ఎక్కించుకుని కోటకూరు వారింటికి తీసుకెళ్ళాడని లూకా రాసిన సువార్తలో మనం చూస్తాం. ఇందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే యేసు అనేటువంటి మంచి సమరయుని యొక్క ప్రేమ కనపడుతుంది. అంటే ఒక ప్రేమ ఒక పాపిని ఏం చేస్తుందో తెలుసంటే రక్షణలోనికి నడిపిస్తుంది. కనుక సిలువలో ఆయన పలికినంటే ఆ 3వ మాట ఏంటంటే ప్రేమ. అందుకే పేతురు అంటాడు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా? అయితే నా మందను కాయము. పేతురు నన్ను ప్రేమించుచున్నావా? అయితే నా మందను కాయము. 3సారి కూడా పేతురు నన్ను ప్రేమించుచున్నావా అంటే నా మందను కాయము. చూడండి, యేసు నిన్ను ప్రేమిస్తే రక్షించబడతావు. యేసును నీవు ప్రేమిస్తే నువ్వు రక్షించబడతావు కూడా. ఆయన నిన్ను ప్రేమిస్తే రక్షించబడతావు. నీవు ఆయన్ని ప్రేమిస్తే రక్షించబడతావు. గనుక ఈరోజు రాత్రి మనము ఆయన యొక్క ఘనమైన పాదముల దగ్గర ఒక తల్లికి తన శిష్యునికి చెప్పిన బోధ ఏంటో తెలుసంటే ప్రేమ గూర్చిన బోధ. ఆ బోధలో ఏముందో తెలుసంటే పాటించవలసిన ఆజ్ఞ ఉన్నది. అలా ఈ రోజున
రక్షించబడుతున్న సంఘములో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమ అని 2 అక్షరాలు కలిగిన బైబిలు అనబడిన శ్రేష్టమైన ఆజ్ఞ బైబిలు, దానిని సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ ఏం చేయబడాలో తెలుసంటే నెరవేర్చి క్రీస్తుని గూర్చి బ్రతకడం నేర్చుకోవాలి, ప్రకటించడం నేర్చుకోవాలి, సిద్ధపడటం నేర్చుకోవాలి. కనుక అలాంటి శ్రేష్టమైన సంగతులు మన దేవుడు తన ప్రేమ చేత మనల్ని ఏం చేసుకున్నాడంటే బలపరుచుకుని నడిపించుకుంటున్నాడు. అట్టి ప్రేమ కలిగి ఉందాం. ప్రభు మనందరికీ ఆ ప్రేమ చేత బలపరచబడినట్లుగా ప్రార్థిద్దాం. దేవుడు ఈ మాటలు మనందరిలో ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.